అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ అక్క. హాయ్ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే. పద్ధతిగా ఇద్దరం చీరలు కట్టుకున్నాం కాబట్టి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ అక్క. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు. మరి అవ్వాలి కదా. చాలా సన్నగా అయిపోయావు. యాక్చువల్లీ వెయిట్ లాస్ జర్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను, జిమ్ వీడియోలు పెడుతూనే ఉన్నాను, చెప్తున్నా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అదే చెప్తున్నా, బట్ ఎవరు వినట్లేదు. కానీ నువ్వైతే మారిపోతున్నావు కదా. నేను మారుతున్నాను కాబట్టి వాళ్ళకి చెప్తున్నా, కానీ వాళ్ళు వినట్లేదు. సో వినేవాళ్ళు ఫాలో అవుతారు, రాని వాళ్ళు వాళ్ళ కర్మ. కాదు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి? ఓన్లీ ఆఫర్స్ గురించా, లేదంటే నువ్వు అనుకున్నావా ఇంకొంచెం అయినా తగ్గాలనుకున్నావా? ఓన్లీ ఆఫర్స్ గురించి. మూవీస్ లో అంటే కొంచెం లావుగా ఉన్నానని కొన్ని క్యారెక్టర్స్ రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా, నా ఇదిలో కూడా కొన్ని అలా లావుగా ఉన్నానని పక్కన పెట్టేశారు. సో మనం ఎందుకు తగ్గకూడదు? అలా అన్ని టాలెంట్, అందము, అభినయం అన్ని ఉండి కూడా ఒక్క లావుగా ఉన్నావు అని ఒక చిన్న పాయింట్ దగ్గర మనల్ని ఎందుకు పక్కన పెట్టాలి? సో అది కూడా తగ్గుదాం, తర్వాత చూద్దాం అని అనిపించింది. సో తగ్గాలనుకున్నాను. ఒక 6 months లో 10.5 kg. 6 months లో 10 kgs పైగా తగ్గావు. సూపర్ అక్క. యాక్చువల్లీ ఓకే, ఎలా ఉంది డైట్ ప్లాన్? యాక్చువల్లీ డైట్ ప్లాన్ అంటే ఏం లేదు, నిద్ర లేయంగానే వామ్ వాటర్ గ్లాస్ ఆల్రెడీ చెప్పున్నాను, తాగుతాను. దాని తర్వాత ఏదన్నా మామూలుగా ఇది ఉంటాయి కదా, లెమన్, దాంట్లో కొంచెం అల్లము, కొంచెం పసుపు అంతా వేసుకొని తాగిన తర్వాత జిమ్కి వెళ్ళి వస్తాను. జిమ్కి వెళ్ళిన తర్వాత నా లంచ్ ఏదైతే ఉందో అది 11:30 to 12:30. ఆ టైంలో నేను ఇదే తినాలి అదే తినాలి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, నథింగ్. ఏం తినాలనుకుంటానో మొత్తం ఆ టైంలో తినేస్తా. తర్వాత ఏం తినను. సో కొందరు చాలా మంది స్వీట్స్ తినకూడదు, కాఫీ, టీలు తాగకూడదు ఇవన్నీ అంటుంటారు కదా. నిద్ర లేయంగానే జిమ్కి వెళ్ళే బిఫోర్ ఒక కాఫీ తాగుతాను. ఈవినింగ్ 4 or 5 o'clock ఒక కాఫీ తీసుకుంటాను. తర్వాత ఇది ఏదైతే లంచ్ ప్లాన్ అని చెప్పాను కదా, లంచ్ అని, అది కూడా ఆ టైంలో మాత్రమే తింటాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే 11:30, 12:30కి నా లంచ్. అంతే. అక్కడ ఇవి తినాలి అవి తినాలని ఏం లేదు, అన్ని ఆ టైంలోనే ఒక టైం పీరియడ్ పెట్టుకుంటా నేను. అందులో చేస్తూ ఉన్నాను కాబట్టి వర్కౌట్ కూడా అంటే అంటే పెద్ద ఏం లేదు, ఒక 1 hour థ్రెడ్మిల్ మాత్రమే. లేదంటే కొంచెం ఏదైనా వెయిట్స్ అవి ఇవి ఉంటాయి కదా, జస్ట్ అన్నీ లైట్గానే చేసుకొని వస్తాను కాబట్టి అలా తగ్గాను. ఏదైనా ఫుడ్లో ఉంటుంది. చాలా మంది జిమ్కి వెళ్ళి పెద్ద డంబిల్స్ అవి ఇవి బరువులు ఎత్తి కింద మీద పడి దొరుకుతూ ఉంటారు. అసలు కాదు, అలా కాదు. నువ్వు ఏదైతే తిండిలోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తిండి తగ్గిస్తావో అప్పుడు ఇవన్నీ చేయకపోయినా కూడా తగ్గుతావు. 95% ఫుడ్, రిమైనింగ్ 5% ఏదైతే నువ్వు తగ్గుతావో అది టైట్ అవడం కోసం నువ్వు జిమ్ చేస్తావు అంతే. అదర్వైజ్ జిమ్ చేసేసి వెళ్ళిపోయి వెయిట్లు ఎత్తేగానే వెయిట్ లాస్ అవుతావంటే అది మీ అపోహ మాత్రమే. అలా చేయకండి. హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. ఆ పైన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, పైన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. కాబట్టి అంత పైవాడి చేతుల్లో ఉంటది కదా, అంటే యమధర్మరాజు చేతుల్లో ఉంటది మన జీవితం అనేది. కాబట్టి పుష్టిగా తినండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సూపర్. నెక్స్ట్ ఇంక నువ్వు జిమ్ కి సంబంధించిన కూడా వీడియోస్ చేయొచ్చు అక్క, ఎందుకంటే ఇంత చెప్తున్నావు కంటిన్యూగా. యాక్చువల్లీ అంటే నేను అది అనుభవించి చెప్తున్నాను అనమాట, నేను చేయకుండా చెప్పలేను కదా. చాలా మంది చాలా డైట్స్ కూడా చెప్పారు, నేను ఫాలో అయ్యాను. బట్ అంతకు ముందు నేను తగ్గలేకపోయాను. ఒక 2 రోజులు అది ఫాలో అయితే 4 రోజులు ఫాలో కాకపోవడం అట్లా ఉండేది. బట్ ఇది నేను తగ్గాలి, ఒక పట్టుదల కూడా ఉండాలి. మనం తగ్గాలి అని అంటే ఒకటి కారణం ఉండాలి. ఎందుకు తగ్గాలని ఒక కారణం పెట్టుకుంటే తగ్గుతా. ఏదో సీదా సాదాగా నామకే వాస్తగా జిమ్కి వెళ్ళి ఒక రోజు డైట్ చేసి అలా ఉంటే ఎప్పటికీ తగ్గం. ఓకే, మొత్తానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీకు నువ్వుగా ఫిక్స్ అయ్యావు. దట్టు అసలు 6 months లో 10 kgs పైగా, అది కూడా హెల్తీగా తగ్గావు. నాకు ఒక విషయం చెప్పనా సువర్ణ, ఈ విషయం ఇంత ప్రభావితం చేయడానికి కారణం ఏంటంటే, ఒకరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాను. మాధవన్ గారు గుర్తుందా మీకు? గుర్తున్నారు. సఖి సేమ్ తన చెప్పిన మాటలే ఈరోజు మీ ముందు చెప్తున్నా నేను. తను చెప్పాడు, విన్నాను. అవునా, ఏదంటే తినొచ్చా టైం పీరియడ్ లో అనుకున్నాను. అది ఎందుకో నాకు బాగా అనిపించింది. ఆయన మాటలు నచ్చాయి, నాకు నచ్చి ఓకే ఇది చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు ఫాలో అయ్యాను. కాబట్టి నిజంగా రా, నాకు ఎంతమంది ఎన్ని డైట్లు చెప్పినా ఎందుకో వినాలనిపించలేదు, కానీ ఆయన చెప్పిన మాటలు ఎందుకో వినిలా చేశాను కాబట్టి తగ్గాను. ఓకే, అందుకే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. అండ్ మంచిగా దివాళీ స్పెషల్ చెప్పినా వినాలి. దట్టు మనకు ఉపయోగపడేది ఇంకా బాగా వినాలి. ఇప్పుడు నవేడేస్ ఫిట్నెస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కదా. అందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. అందరూ జిమ్స్ చేస్తున్నారు, కానీ హెల్తీగా కూడా చాలా మట్టుకి చేయాలని చెప్పి చెప్తున్నావు. సూపర్. నేను దివాళీ స్పెషల్కి పిలిచాను, కరెక్ట్ గెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు ఫీల్ అవుతున్నావా?
అదేముందిరా నువ్వేదనుకుంటే అది. నేను నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పు. అంటే దీవాలి అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ టపాసుల సౌండ్స్లోనే మనకి జీవితంలో అన్ని రుచులు షడ్రుచులు అన్నట్టు మన అందరి జీవితాల్లో ఏదో ఒక మలుపులు జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సౌండ్ వస్తుంది. దీపావళి టపాసులు, చిచ్చుబుడ్డి ఒకలాగా, క్రాకర్స్ ఒకలాగా. సో అట్లా. కానీ నువ్వు మాత్రం ఏ టైంలో ఆ టైంలో అలా మాట్లాడుతూ ఉంటావు, పాజిటివ్ ఆర్ నీకు ఏదనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో. సో ఇప్పుడు అదే కదా ఇక్కడ దాకా నిన్ను నడిపించింది. యాక్చువల్లీ యాక్టర్గా నువ్వు తెలిసిన ఇంకొంతమందికి పులిసీత తెలిసిందంటే బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఏం చెప్తావు అక్క? నాకు నిజంగా ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ మంచి లైఫ్నే ఇచ్చింది అనుకోవాలి. సో అంతకుముందు యాక్టర్గా అంటే కొంతమందికి మాత్రమే తెలుసు, దట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి, నా రిలేటివ్స్కి మాత్రమే తెలుసు. సో ఎక్కువ మంది పీపుల్కి నేను తెలియడం అనేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చినాకే. సో నాకు అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏదైనా ఒకటి నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి భావాలు ఉన్నాయి, కానీ అవి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లేకపోతుండే. బట్ ఈ ఇన్స్టాగ్రామ్ 2.5-3 years అవుతుందేమోరా ఇన్స్టాగ్రామ్ నేను ఇది స్టార్ట్ చేసి. అది నాకు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇన్స్టాగ్రామ్ ఉన్నందుకు. ఇప్పటికి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు చెప్పు? 541 ఏమో అనుకుంటా. 541. 5 లక్షల మంది చూస్తున్నారు అసలు. 5,41,000 మంది. యూట్యూబ్ 42కి దగ్గరలో ఉంది. 42కి దగ్గర. యూట్యూబ్ కి ఎంతమంది వచ్చారు అక్క ఇప్పటికి? ఆల్మోస్ట్ 3 lakh బిలో ఉంది అనుకుంటారా. 2.5. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి యూట్యూబ్ కి నువ్వే పెడుతున్నావు అక్క పోస్టులు? ఎవరికైనా అసైన్ చేసావా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరికో ఇచ్చి, అంటే నా ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద మనీ వస్తుంది, ఇదితో ఇది చేసుకుందాం అనే ఒక ఇదైతే లేదురా నా మైండ్లో. కాకపోతే మనలో ఉండే ఏదైనా ఒక మంచి భావాలు 10 మందితో షేర్ చేసుకోవాలి, ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పాలి. వాళ్ళు వింటారా వినకపోతారా వేరే విషయం, చెప్పాలి అని ఒక ఇది. సో మనం అంటే ఏంటి కూడా అందరికి తెలియాలి కదా. సో నాలో ఉండే భావాలు నాలోనే పెట్టుకుంటే ఏమొస్తుంది, నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమొస్తుంది, బయట వాళ్ళకి కూడా తెలియాలి కదా అని ఒక ఇదితో, నువ్వు చెప్పే ఇది ఎవరికి కావాలి మాకని దీని కింద కామెంట్లు వస్తే, మీకే అవసరమై చెప్పట్లేదు. కొన్ని వినేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వినకుండా చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదన్నా చెప్తే విని ఉండేవాళ్ళు, ఇప్పుడు చెప్పారు కదా మాధవన్ గారు చెప్పినాక వెయిట్ లాస్ ఎలా అయ్యాను, అలాగే చెప్పి బాగుపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అని చెప్తున్నాను. సో విన్నోళ్ళు మంచిది, వినకపోయినా మరీ మంచిది. కాదు, ఈ ముక్కు సూటితనం చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి ముఖం మీద మాట్లాడ్డా? ఏదైనా మొహం మీదే మాట్లాడతాడు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం నా వల్ల అస్సలు కాదు. డ్యూయల్ సిమ్ లాగా డ్యూయల్ క్యారెక్టర్స్ అవ్వదు చేయడం నా వల్ల కాదు అసలు. అంటే అది ఉన్నా కూడా లోపల పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు దాన్ని క్యారీ చేయలేను, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లోపల ఒకటి బయట ఒకటి నా వల్ల అస్సలు కాదు. ఏదైనా ఉంటే ఫటాఫట్ మాట్లాడండి, తర్వాత సంగతి ఏమైంది తర్వాత చూసుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.